నెల్లూరు జిల్లా రామాపురంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ నేత్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది। ఈ కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గానికి అంకితం చేయడం శుభ పరిణామమని గ్రామస్తులు పేర్కొన్నారు। ఈ కార్యక్రమం ద్వారా మొబైల్ వాహనం ప్రతి పల్లెకు చేరుకుని కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తోంది। కంటి చూపు మన జీవితంలో అత్యంత ప్రధానమైందని పేర్కొన్న గ్రామస్తులు ఈ సేవా కార్యక్రమం చేపట్టిన వీపీఆర్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు చెప్పారు। లేదంటే అది నా బాడీలోనే కలిగిందో తెలియదు। ఏ కార్యక్రమం చేయాలన్నా ఉదయగిరి నుంచే మొదలు పెట్టాలనేది ఉదయగిరి ప్రజలు కూడా అటువంటి వాళ్ళే। ఈరోజు మీకు మీ ఎమ్మెల్యే సురేష్ ఉన్నారు। సురేష్ నా సొంత బ్రదర్ లాగానే నేను ట్రీట్ చేసుకుంటాను। ఆ మనసులో నేను అనుకుంటా, ఆయన అనుకోకపోయినా నేనైతే అనుకుంటుంటా నాకు ఆ స్వతంత్రం ఉంది అని। సో ఏదున్నా ఫోన్ చేసి చెప్తుంటా ఫలాంది అని కూడా। సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన అండదండలు లేనిదే ఈ గ్రామం ఎంచుకోవడం, వరికుంటపాడు మండలం రామాపురం ఇద్దరు మధు నాగేంద్ర వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ లేనిదే కూడా, లోకల్ లీడర్ సపోర్ట్ లేనిదే కూడా ఇది ముందుకు పోదు। అటువంటిది వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని దాదాపు ఒక నెల నుంచి ఇది ప్రోగ్రాం జరుగుతూ ఉంది। దానికి ఫైనల్గా రామాపురమే డిసైడ్ చేసుకొని ఇక్కడికి రావడం। ఇది కంటే అన్నిటికంటే ముఖ్యమైనది మా డాక్టర్, ఆయన ఆప్థాల్మాలజిస్ట్ అంటే కంటి డాక్టర్। ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఒక పల్లెలో గుడి ఓపెనింగ్కి వచ్చిందా, అక్కడ వచ్చింది ఈ సమస్య। ఒక పెద్ద ఆయన వచ్చి కృష్ణప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ కూడా కంటి డాక్టరే, చాలా పేరు గల్లోళ్ళు నెల్లూరులో। ఆయన దగ్గర పోయి కూర్చొని ఈరోజు ఈ కార్యక్రమం పేరుతో నేను మీ ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను। ఎందుకంటే వీపీఆర్ గారు ఎప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యున్సీని కలవరిస్తూ ఉంటారు। మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసి 2016లో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ వీపీఆర్ అమృతధార, అది ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచే ఇక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, వాళ్ళని కలవడానికి కూడా వాళ్ళు మాకు ఇది అవసరము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు। నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు కాబట్టి నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నేను చెయ్యాలి అని చెప్పి ఉదయగిరి నుంచే అమృతధార పథకం స్టార్ట్ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా 200 ప్లాంట్లను మేము పెట్టడమే కాకుండా ఈ రోజుకి కూడా 2016లో మేము ఏదైతే మొదలు పెట్టామో ఆ ప్లాంట్ ఈ రోజు కూడా రన్నింగ్ లో పెట్టి ఇప్పటికి కూడా వాటిని అందరికీ అందించగలుగుతున్నాము। అంటే మాకు ఉన్న స్టాఫ్ కూడా అందులో ఒక భాగం, వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు కూడా తెలపాలి। అదేవిధంగా ఈరోజు దాని తర్వాత మేము వీపీఆర్ విద్య, వీపీఆర్ వైద్యం, అలాగే వీపీఆర్ వికాస్, ఇలాగే ఇంకా చాలా చేయడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వీపీఆర్ నేత్ర ప్రారంభించడం, ఇది కూడా మీకు సార్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు। మొన్న ఉదయగిరికి మేమిద్దరు వచ్చినప్పుడే అక్కడ ఒక పెద్ద ఆయన కళ్ళు సరిగా కనపడటం లేదయ్యా, మేము చూపించుకోవడానికి మాకు వసతులు లేవు।